ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆర్టీఎస్ సిబ్బంది, వీడికి వచ్చిన లా అండ్ ఆర్డర్ మరియు మన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్లకు మరియు వాళ్ళ తరపున వచ్చిన ఫ్యామిలీ మెంబర్కి అందరికీ నమస్కారం. మనకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మిమ్మల్ని ఎక్కువ రోజులు బతకాలని అనుకుంటారా, లేకపోతే చచ్చిపోవాలని అనుకుంటారా? ఒకసారి చెప్పండి. మనము గుడికి వెళ్తాము, గుడికి వెళ్తే అయ్యగారు ఏమని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? నిండు నూరేళ్ళు బతకమని అంటారు. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళని మీరు ఆశీర్వాదం తీసుకోవాలంటే ఏమంటారు? వాళ్ళు చల్లగా బతుకునాయనా, 100 ఏళ్ళు బతుకునాయనా అంటారు. అంతేగాని అట్లా 100 ఏళ్ళు బతకకుండా మధ్యలోనే తొందరగా చచ్చిపోని ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదిస్తారా? లేదు కదా. మనకు ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అన్నిట్లలో మనిషి జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. వేరే జీవులకు ఉన్నాయనుకోండి, వాటికి ఆలోచించే శక్తి కానీ, ఆనందపడే శక్తి కానీ, మాట్లాడే శక్తి కానీ ఏవీ లేవు. మనిషికి మాత్రమే తన మనసును వినియోగించుకొని, తన శరీరాన్ని వినియోగించుకొని ఆనందమైన జీవితాన్ని గడిపే ఆస్కారం ఒక మనిషికి మాత్రమే ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ మనసును వాడట్లేదు, మీ బుద్ధిని వాడట్లేదు. ఎవరో చెప్పిన మాటలు విని తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఓకే, తాగాలి, తప్పు లేదు. ఎంజాయ్ చేయాలి, తప్పు లేదు. కానీ ఎంతవరకు? మన ప్రాణాలు నిలుపుకొని ఉండేంతవరకు. మనకి ఈ శరీరం ఉంది కదా, అది దాన్ని కాపాడుకుంటూనే జీవితాన్ని ఆనందమయంలో గలపాలి.